మనుషుల్లో మానవత్వం చచ్చిపోతే, వ్యవస్థలు మొద్దుబారిపోతే ఎలాంటి దారుణాలు జరుగుతాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. ఒక సోదరుడు తన అక్క మరణించిందని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు వినలేదు. ఆమెను తీసుకొస్తేనే డబ్బులిస్తామని వేధించారు. దాంతో ఆ సోదరు ఈ హృదయ విదారక ఘటన ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో జరిగింది. అక్కడ నివసించే జీతుముండా అనే గరిజనుడి సోదరి కల్రాముండా ఏడాది జనవరిలో అనారోగ్యంతో చనిపోయింది. ఆమె తన జీవితకాలం పశువులను కాసి దాచుకున్న సుమారు 20,000 రూపాయలు ఒడిశా గ్రామీణ బ్యాంకులోని తన ఖాతా. అక్క చనిపోయింది, మాకు ఆ డబ్బు ఇప్పించండి అని జీతు అధికారులను వేడుకున్నాడు. కాని అక్కడి సిబ్బంది మాత్రం నిబంధనల పేరుతో అతన్ని ముప్పుతిప్పలు పెట్టారు. ఖాతాదారుడు వస్తేనే డబ్బు ఇస్తాం, లేదంటే డెత్ సర్టిఫికేట్ తీసుకురా అని కసురుకున్నారు. చదువుకోని ఆగా అధికారుల తీరుతో విసిగపోయిన జీతు సరే నా అక్కనే తీసుకొస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు. నేరుగా శ్మశానానికి వెళ్లి పాతిపెట్టిన తన అక్క సమాధిని తవ్వి అందులోని అస్థిపంజరాన్ని ఒక గుడ్డలో మూటగట్టి బ్యాంకు మోసుకొచ్చాడు. ఆ మూటను బ్యాంక్ లోపల విప్పగాన విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగా జీతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రూల్స్ మనుషుల సౌకర్యం కోసం ఉండాలి, కానీ మనిషి ఆత్మగౌరవాన్ని చంపేలా ఉండకూడదు. ఈ ఘటన చూసాకేనా వ్యవస్థలో మార్పు వస్తుంది.